రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ ఒక కీలకమైన రిపోర్ట్ విడుదల చేసింది. బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో 4 నుంచి 7 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదాయి. మనం నిన్న చూసాం హైదరాబాదులో అతి భారీ వర్షాలకి ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోయి అరాచకం సృష్టించిందో. చాలా ప్రాంతాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక తిరుమల, తిరుపతిలో కూడా వర్షాలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో 2 నుంచి 4 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, హైదరాబాద్, సంగారెడ్డి ఈ నల్గొండ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పగల మాత్రం విపరీతమైన ఎండలు 39 డిగ్రీలు కూడా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వర్షపాతాలు కూడా అలాగనే సాయంత్రానికి విరుచుకు పడతా ఉన్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది అనే ఇమేజెస్ స్టడీ ద్వారా చెప్తా ఉంది. ఆ వివరాలు కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాం.